హాయ్, వెల్కమ్ టు టీశాట్. నా పేరు దివాకర్, నేను మీ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే, ఇప్పుడు రీజనింగ్ సంబంధించి గ్రూప్ ఓరియంటేషన్ క్లాస్ కోర్స్లో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు, ఆ క్వశ్చన్స్ ఏ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి, దానికి ఏ విధంగా మనం సొల్యూషన్స్ షార్ట్ కట్స్తో రాబట్టుకోవాలి, ఓవరాల్గా రీజనింగ్ సిలబస్ని రీజనింగ్ మొత్తం ఓవరాల్గా క్లాస్ కోర్స్గా మనం క్వశ్చన్స్ని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో ఒక క్వశ్చన్ ఎవరి క్వశ్చన్ షార్ట్ కట్ రూపంలో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ బ్లడ్ రిలేషన్ సంబంధించిన టాపిక్. ఈ బ్లడ్ రిలేషన్లో మనకి ఏ విధంగా ఆన్సర్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మనకి ఎవరెవరు రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళ రిలేటివ్స్ అంతా మనకి తెలియాలి. ఓకే, దాని ఆధారంగా మన బ్లడ్ రిలేషన్లో 3 టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. మోడల్ నెంబర్ 1 వచ్చి ఫజిల్ టైప్ ఆఫ్ మోడల్. నెక్స్ట్ మోడల్ నెంబర్ 2 వచ్చి కోడెడ్ బ్లడ్ రిలేషన్, అంటే కోడ్ రూపంలో వాడు ఒకటి ఇస్తాడు, దాని రూపంలో మనం బ్లడ్ రిలేషన్ క్రియేట్ చేస్తాడు. నెక్స్ట్ ఒక పాయింటింగ్ టు ఫోటోగ్రాఫ్, ఒక ఫోటోగ్రాఫ్ని చూపిస్తూ ఒక వ్యక్తి ఇలా అన్నాడు అలా అన్నాడు చెప్పి ఇలా 3 టైప్ ఆఫ్ మోడల్స్ అడుగుతాడు. కాబట్టి మనకు ఇలా ఈ సెకండ్ టైప్ ఆఫ్ మోడల్ ప్రాబ్లం అడిగాడు. ఇక్కడ ఏమడిగాడంటే జే అట్ దట్ ఆఫ్ కే ఈజ్ మదర్ ఆఫ్ కే. జే అన్నది కే యొక్క తల్లి అవుతుందంట. అంటే ఇప్పుడు అట్ దట్ ఆఫ్ సింబల్ వచ్చినప్పుడల్లా మనం ఏం తీసుకోవాలంటే మదర్ సింబల్ తీసుకోవాలి. జే ఇంటూ కే, జే ఈజ్ ఫాదర్ ఆఫ్ కే. జే ఈజ్ ఫాదర్ ఆఫ్ కే అంటే జే అన్నది కే యొక్క తండ్రి అంట. జే అనేవాడు ఫాదర్, ఎవరికి? కే యొక్క ఫాదర్. నెక్స్ట్ జే డాలర్ కే, జే ఈజ్ హస్బెండ్ ఆఫ్ కే. జే అనేవాడు భర్త, ఎవరికి భర్త అంటే కే వాళ్ళ భర్త. నెక్స్ట్ జే అట్ దట్ ఆఫ్ కే, జే ఈజ్ డాటర్ ఆఫ్ కే. జే అన్నది ఏమవుతుందంటే కుమార్తె అవుతుందంట, ఎవరికి కుమార్తె అంటే కే వాళ్ళ కుమార్తె. ఇక్కడ ఈ మోడల్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే, వాడు ఒక సింబల్ క్రియేట్ చేశాడు. ఆ సింబల్ ఆధారంగా వాడు ఒక రిలేషన్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు, వాడు బ్లడ్ రిలేషన్ టాపిక్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు. అంటే అట్ ద రేట్ ఆఫ్ అంటే మదర్ తీసుకోవాలి, స్టార్ అంటే ఫాదర్ తీసుకోవాలి, డాలర్ అంటే హస్బెండ్ తీసుకోవాలి, కాపీ రేట్ అంటే డాటర్ తీసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఇండికేట్స్ ఎం ఈజ్ బ్రదర్ ఆఫ్ ఈ. అంటే కింద కొన్ని సమీకరణాలు ఇచ్చాడు. ఆ సమీకరణాలలో ఎం అనేవాడు బ్రదర్ అవ్వాలంట. ఎం అనేవాడు ఎవరికి బ్రదర్ అవ్వాలంట? ఈ వాళ్ళ బ్రదర్ అవ్వాలంట. ఓకే, దీని షార్ట్ కట్ ఏ విధంగా చేయాలి? మనం షార్ట్ కట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి లాజిక్ పాయింట్ మనకు తెలియాలి. అదేవిధంగా ప్రొసీజర్ ప్రకారం చేయాలి అంటే మనం ఒక్కొక్క ఈక్వేషన్కి ఒక్కొక్క డయాగ్రామ్ గీయాలి. ఒక్కొక్క ఈక్వేషన్ ఒక ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ గీసుకుంటూ పోతే అలా 4 ఆప్షన్కి 4 రకాల డయాగ్రామ్స్ వస్తాయి. అలా చాలా లెంత్ టైం అవుతుంది, అంటే టైం టేకన్ ఎక్కువ అవుతుంది. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా షార్ట్ కట్ చేయాలనేది ఇంపార్టెంట్. వాడు క్వశ్చన్ ఏమన్నాడంటే వాడు ఎం ఈజ్ బ్రదర్ ఆఫ్ ఈ అన్నాడు. ఎం అనేవాడు సోదరుడు అవ్వాలి, ఎవరికి సోదరుడు? ఈ వాళ్ళ సోదరుడు. కాబట్టి ఎం యొక్క జెండర్ ఏమంటే ఇక్కడ ప్లస్. ఎం యొక్క జెండర్ ఏమంటే ప్లస్ అవ్వాలి. ఎందుకు ప్లస్ తీసుకున్నామంటే మేల్ కేటగిరీ ఇన్వాల్వ్ అయిన అందరినీ ప్లస్ తీసుకుందాం, ఫిమేల్ వస్తే మైనస్ తీసుకుందాం. కాబట్టి మేల్ కేటగిరీ వచ్చింది కాబట్టి ప్లస్ సింబల్ తీసుకుందాం. ఇప్పుడు ఎం ఈజ్ బ్రదర్ ఆఫ్ ఈ అన్నాడు. కాబట్టి ఎం బ్రదర్ అవ్వాలి, అంటే ఎం అనేవాడు ప్లస్ సింబల్ అవ్వాలి. ఇక్కడ మనకు జెండర్ డిసైడ్ తీసుకుందాం. మనకు ఇక్కడ ఎం అనేవాడు ఎక్కడైతే ప్లస్ వస్తాడో అది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ స్టార్ అంటే ఏమి? ఫాదర్. ఇక్కడ ఎవరు ఫాదర్? ఇక్కడ జే అనేవాడు ఫాదర్. కాబట్టి ఇక్కడ ఎం అనేవాడు ఏమయ్యాడంటే ఇక్కడ ప్లస్ అయ్యాడు. కాబట్టి ఇది బై ఛాన్స్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ స్టార్ అంటే ఏమి? ప్లస్ సింబలే. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ అట్ ద రేట్ ఆఫ్ అంటే ఏం సింబల్ వస్తుందంటే మదర్ వస్తుంది. అంటే ఎం అనేది ఇక్కడ ఏమైందంటే మైనస్ అయ్యింది. ఇక్కడ మనకు ఇచ్చిన క్వశ్చన్లో ఎం అనేవాడు ఏమవ్వాలి? పాజిటివ్, అంటే ప్లస్ రావాలి, అంటే మేల్ కేటగిరీ రావాలి. కానీ థర్డ్ ఆప్షన్లో మనకు ఎం అనేది ఫిమేల్ కేటగిరీ వచ్చింది కాబట్టి మనం చెక్ చేయకుండానే మనం థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే, లాస్ట్ ఆప్షన్ ఇక్కడ ఏముంది? ఇక్కడ ఎం కూడా ప్లస్ సింబలే వస్తుంది, ఎందుకంటే ఎం దగ్గర స్టార్ సింబల్ ఉంది కాబట్టి. స్టార్ అంటే ఏమొచ్చింది? ఇక్కడ ఫాదర్. కాబట్టి ఇక్కడ మనకు 3 ఆప్షన్లలో మన ఆన్సర్ దాగి ఉంది. ఏ ఆప్షన్లో ఉంది అంటే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే మనకు ఇచ్చిన దాంట్లో జెండర్ డిసైడ్ చేసుకోవాలి. ఆ జెండర్ ద్వారా కొన్ని ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతాయి. ఇవి రిమైనింగ్ 3 ఆప్షన్లో మన ఏ ఆన్సర్ ఉందో మనం కనుక్కోవాలి. అంటే ఎం అనేవాడు ఏం రావాలి? బ్రదర్ రావాలంట. అంటే బ్రదర్ అంటే సేమ్ జెండరా, ఓకే సేమ్ జనరేషనా, లేదంటే పైన జనరేషన్ అంటే
సేమ్ జనరేషన్ అంటే ఎం అనేవాడు బ్రదర్, ఎవరికి బ్రదరు? ఈ వాళ్ళ బ్రదర్. అంటే ఎమ్ము ఈ ఒకటే జనరేషన్లో ఉండే విధంగా ఉండాలి. అలా మన ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్. ఓకే, ఇప్పుడు ది షార్ట్ కట్ ఎలా చేయాలంటే వెనక నుంచి చేసుకుంటూ పోవాలి. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ కనుక తీసుకుంటే కాపీ రేట్ అన్న లాస్ట్లో కాపీ రేట్ ఉంది. అంటే కాపీ రేట్ అంటే ఏంది? ఇక్కడ డాటర్ అంటే ఇక్కడ మీ క్యూ ప్లేస్లో మీరు ఉండాలి. క్యూ ప్లేస్లో మీరుంటే ఓకే, మరి ఈ ఏమవ్వాలి? ఈకి ఎం అనేవాడు బ్రదర్ అవ్వాలంట. మీరు క్యూ దగ్గర నుంచి కాకుండా ఈ దగ్గర నుంచి రావచ్చు మనం, ఎందుకంటే ఈకి ఎంకి రిలేషన్ ఇచ్చింది వాడు. ఓకే చూద్దాం, ఈ దగ్గర నుంచి డబ్ల్యూ రావాలి. ఈ దగ్గర నుంచి డబ్ల్యూ వచ్చే క్రమంలో అక్కడ ఏముంది? @ సింబల్ ఉంది. @ అంటే ఎవరు? మదర్. @ అంటే ఎవరు? మదర్. ఓకే, ఈ ప్లేస్లో మనం ఉన్నాగా, మన మదర్ ఎవరు అంటే డబ్ల్యూ. దాని తర్వాత మళ్ళీ డబ్ల్యూ నుంచి కే దగ్గరికి వెళ్తున్నాం. డబ్ల్యూ నుంచి కే దగ్గరికి వెళ్ళే క్రమంలో మళ్ళీ @ ఉంది. మనకు డబ్ల్యూ ఏమైంది? మదర్ అయింది. మదర్ వాళ్ళ మదర్ మనకి ఏమవుతుందంటే గ్రాండ్ మదర్. అంటే గ్రాండ్ మదర్ అంటే మనకు అవ్వ అవుతుంది, గ్రాండ్ మదర్. మళ్ళీ స్టార్ అంటే ఏం రావాలి? ఫాదర్. ఎవరికి ఫాదర్? మనకు కాదు ఫాదర్, మన గ్రాండ్ మదర్ వాళ్ళకి ఫాదర్. అంటే అప్పుడు గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అవుతాడు, అంటే ముత్తాత అవుతాడు నిజం చెప్పాలంటే. ఓకే, ఇవి మనకి ఫస్ట్ ఆప్షన్ కూడా రాదు. ఎందుకు రాదు? ఎం అనేవాడు మనకు బ్రదర్ రావాలి. కానీ అక్కడ చూస్తే మనకు ముత్తాత అంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వచ్చింది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ సేమ్ ఎం దగ్గర నుంచి ఇక్కడ రావాలి, ఈ దగ్గరికి రావాలి. ఎం దగ్గర నుంచి ఈ దగ్గరికి రావాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, సేమ్ @ సింబల్ ఏమొచ్చింది? మదర్. మన మదర్ ఎవరు? డబ్ల్యూ. అంటే ఎం ప్లేస్లో మనం ఉన్నాం. ఎం ప్లేస్లో మనం ఉంటే మన మదర్ ఎవరు అవుతారంటే డబ్ల్యూ అనే వాళ్ళు అవుతారు. నెక్స్ట్ అదేవిధంగా డాలర్ అంటే ఏం రావాలి? హస్బెండ్. ఎవరికి హస్బెండ్? మన మదర్ వాళ్ళ హస్బెండ్. మనకి ఏమవుతాడు? మనకు ఫాదర్ అవుతాడు. మన మదర్ వాళ్ళ హస్బెండ్ ఎవరు? మన ఫాదర్. ఓకే, మన ఫాదర్. మన కాపీ రేట్ అంటే ఏముంది? డాటర్. ఎవరికి డాటర్? మన ఫాదర్ వాళ్ళ డాటర్. మన తండ్రి వాళ్ళ కూతురు, మన ఫాదర్ వాళ్ళ డాటర్ మనకి ఏమవుతుందంటే మనకి సిస్టర్ అవుతుంది, మన సిబ్లింగ్ అవుతుంది, మన తోబుట్టు అవుతుంది. కాబట్టి ఈ అనేది ఎంకి సిస్టర్ అయింది. అప్పుడు ఎం ఏమవుతాడు? బ్రదరే అవుతాడు. ఎవరికి అంటే ఈ వాళ్ళ బ్రదర్. కాబట్టి దేర్ ఫోర్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది షార్ట్ కట్లో చేసే విధానం. దీని ప్రొసీజర్ ప్రకారం కావాలి అంటే మనం సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అయిందిగా, సెకండ్ ఆప్షన్ మాత్రమే మన ప్రొసీజర్ ప్రకారం చూద్దాం. ఓకే, సెకండ్ ఆప్షన్ ప్రొసీజర్ ప్రకారం చూడాలి అంటే ఏ విధంగా చేయాలి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ రావాలి. అంటే మనకు ఎవరెవరు జనరేషన్ ఇంపార్టెంట్. అబో జనరేషన్ ఎవరుంటారు, బిలో జనరేషన్ ఎవరుంటారు, మనతో పాటు ఎవరుంటారో అది తెలిసి ఉండాలి. మనం ప్రొసీజర్ ప్రకారం చేయాలంటే ముందు నుంచి వెళ్ళాలి. ఓకే చూద్దాం, ఈకి క్యూకి మధ్యలో సింబల్ ఏముంది? కాపీ రేట్ ఉంది. కాపీ రేట్ అంటే డాటర్. ఇద్దరిలో కూతురు ఎవరు? ఈ ఈజ్ డాటర్. ఈ అనేది కూతురు కాబట్టి ఈ కింద ఉండాలి. ఈ కూతురు కాబట్టి మైనస్ ఫీమేల్ క్యాడర్. ఎవరి యొక్క కూతురు? క్యూ వాళ్ళ కూతురు. ఈ అనేది కూతురు. ఎవరు కూతురు అంటే క్యూ వాళ్ళ కూతురు. నెక్స్ట్ అదేవిధంగా డాలర్ అంటే హస్బెండ్. ఓకే, ఇక్కడ హస్బెండ్ ఎవరు? క్యూ అనేవాడు భర్త కాబట్టి మేల్ కేటగిరీ ప్లస్ సింబల్. ఓకే, మ్యారేజ్ అండ్ వైఫ్ రిలేషన్ కాబట్టి డబుల్ ఇంప్లైస్ సింబల్ తీసుకున్నాం. ఎవరికి భర్త? డబ్ల్యూకి భర్త. అప్పుడు డబ్ల్యూ ఏమవుతుందంటే భార్య అవుతుంది. ఎవరికి భార్య అంటే క్యూ వాళ్ళ భార్య అవుతుంది. ఇంకోటి ఈకి మదర్ కూడా అవుతుంది. ఈ వాళ్ళ తల్లి ఎవరు అంటే డబ్ల్యూ అవుతుంది. నెక్స్ట్ డబ్ల్యూ అనేది మనకు వైఫ్ అయింది. ఎవరికి వైఫ్ అంటే క్యూ వాళ్ళ వైఫ్ అయింది. ఈకి మదర్ అయిపోయింది. నెక్స్ట్ అదేవిధంగా @ సింబల్ ఉంది. @ సింబల్ అంటే ఏముంది? ఇక్కడ మదర్. ఇక్కడ ఎదుట మదర్ ఎవరు అంటే డబ్ల్యూ ఈజ్ మదర్. డబ్ల్యూ ఎవరికి మదర్ అంటే ఎమ్కు మదర్. ఆల్రెడీ డబ్ల్యూ మదర్గా ఉన్నారు. ఎవరికి? ఈకి మదర్గా ఉన్నారు. అండ్ అదేవిధంగా ఎమ్కి కూడా మదరే ఉందంట. అప్పుడు ఇండైరెక్ట్గా ఏమవుతుందంటే ఈ అండ్ ఏమవుతుందంటే తోబుట్టువులు సిబ్లింగ్స్ అవుతారు. ఓకే, ఇప్పుడు ఎం యొక్క జెండర్ మనకు తెలియాలి. ఎం యొక్క జెండర్ తెలియాలి అంటే కే దగ్గర డిపెండ్ అవ్వాలి. ఓకే, స్టార్ సింబల్ ఏమి? ఫాదర్. ఇతరులో ఫాదర్ ఎవరంటే ఎం ఈజ్ ఫాదర్. ఎవరికి ఫాదర్ అంటే కే వాళ్ళ ఫాదర్.
ఓకే, మన కే వరకు అన్నెసెసరీ డేటా. మనకు అడిగింది ఏమంటే ఎం ఈజ్ బ్రదర్ ఆఫ్ ఈ. ఎం అనేవాడు బ్రదర్ అవ్వాలి ఎవరికి అంటే ఈకి. ఇద్దరు ఒకటే జెండర్లో ఉన్నారు కాబట్టి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇలా మనం షార్ట్కట్ ఆధారంగా ఏ విధంగా చేయాలి, ప్రొవిజన్ ఆధారంగా ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది మన సిట్టింగ్ ఇక్కడ డైరెక్షన్ టాపిక్ నుంచి అడిగాడు. ఏ విధంగా అడిగాడు అంటే ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ ప్లేస్ అండ్ వాక్ ఫ్రమ్ సమ్ డిస్టెన్స్ అండ్ దే టర్న్ రైట్ అండ్ వాక్డ్ ఫర్ 6 కిలోమీటర్ అండ్ అగైన్ టర్న్ లెఫ్ట్ అండ్ వాక్డ్ 8 కిలోమీటర్ and again turn left, walked 4 kilometers and finally he turned right and reached his office in north direction. ఓకే, ఇప్పుడు డైరెక్షన్ టాపిక్ నుంచి ప్రాబ్లం చేయాలి అంటే మనకు ఓవరాల్గా 4 డైరెక్షన్స్ ఉన్నాయి. నార్త్ డైరెక్షన్, నార్త్కి ఆపోజిట్ సౌత్, ఈస్ట్ డైరెక్షన్, ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్. ఓకే, మనకు ఈ మెయిన్ డైరెక్షన్ నుంచి మెయిన్ కార్నర్ పాయింట్స్ కూడా 4 డైరెక్షన్స్ ఉన్నాయి. నార్త్కి ఈస్ట్కి నార్త్ ఈస్ట్ అంటాం, సౌత్కి ఈస్ట్కి మధ్యన సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్. అలా 4 కార్నర్స్ అండ్ 4 డైరెక్షన్స్ ఉన్నాయి. అలా మొత్తం ఓవరాల్గా 8 కార్నర్స్ 8 డైరెక్షన్స్ వస్తాయి మొత్తం ఓవరాల్గా. దీని ఆధారంగా ఒక వ్యక్తి ఏం చేశాడంటే స్టార్టింగ్ ఏదో ఒక ప్లేస్ నుంచి బయలుదేరుకుంటూ వెళ్ళాడంట, కానీ ఏ డైరెక్షన్ బయలుదేరాడో తెలియదు. ఇక్కడ మనకు లాజిక్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిస్టెన్స్ ఏం అవసరం లేదు మనకి. 6 కిలోమీటర్ 4 కిలోమీటర్ అలా 4-6 డిస్టెన్స్ ఏం అవసరం లేదు. లాస్ట్లో క్వశ్చన్ ఏమన్నా అంటే వాడు జస్ట్ డైరెక్షన్ మాత్రమే అన్నాడు. ఆ డైరెక్షన్ ఒకటి కనుక్కుంటే ఎనఫ్. ఓకే, చూద్దాం వాడు ఇక్కడ ఏమన్నాడు అంటే ఇక్కడ నార్త్ డైరెక్షన్లో లాస్ట్లో రీచ్ అయ్యాడు వాడు. స్టార్టింగ్ ఎక్కడి నుంచి బయలుదేరాడంటే ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ మనకు తెలియాల్సిన పాయింట్ ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏమి ఇచ్చాడో డేటా రాయాలి. ఓకే, వాక్డ్ సమ్ డిస్టెన్స్, ఎంతో కొంత డిస్టెన్స్ తెలియదు. అండ్ హీ టర్న్ రైట్. ఓకే, ఫస్ట్ ఎక్కడ టర్న్ అయ్యాడు, రైట్ టర్న్ అయ్యాడు. దాని తర్వాత మళ్ళీ ఎక్కడ టర్న్ అయ్యాడంటే అగైన్ లెఫ్ట్. ఓకే, లెఫ్ట్ టర్న్ అయ్యాడు, రైట్ నుంచి లెఫ్ట్ టర్న్ అయ్యాడు. నెక్స్ట్ అండ్ వాక్డ్ 8 కిలోమీటర్, మన డిస్టెన్స్తో సంబంధం లేదు. అండ్ అగైన్ టర్న్ లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్ టర్న్ అయ్యాడు. ఓకే, లెఫ్ట్ టర్న్ అయ్యాడు అండ్ వాక్డ్ 4 కిలోమీటర్. ఫైనలీ హీ టర్న్ రైట్, మళ్ళీ రైట్ టర్న్ అయ్యాడు. రైట్ టర్న్ అయ్యి హీ రీచ్ హిజ్ ఆఫీస్ విచ్ ఈజ్ ఇన్ నార్త్ డైరెక్షన్. అంటే తన ఆఫీస్ ఏ డైరెక్షన్లో ఉందంట, నార్త్ డైరెక్షన్లో ఉన్న ఆఫీస్కి చేరాడు. అంటే ఫస్ట్ రైట్ డైరెక్షన్లో టర్న్ అయ్యాడు, తర్వాత మళ్ళీ లెఫ్ట్ టర్న్ అయ్యాడు, మళ్ళీ లెఫ్ట్ టర్న్ అయ్యాడు, మళ్ళీ రైట్ టర్న్ అయ్యి లాస్ట్ ఎక్కడ చేరాడంటే నార్త్ డైరెక్షన్కి చేరాడు. క్వశ్చన్ ఏమనంటే ఫ్రమ్ విచ్ డైరెక్షన్ డిడ్ హీ స్టార్ట్ హీ జర్నీ. అంటే స్టార్టింగ్ ఏ దిశలో జర్నీ మొదలు పెట్టాడో కనుక్కోవాలి. అంటే మనం ఎండింగ్ డైరెక్షన్ ఇచ్చాడు వాడు, మనం స్టార్టింగ్ మనం కనుక్కోవాలి. ఓకే, దీనికి ఏం చేయాలంటే మనం రివర్స్ చేస్తే అయిపోతుంది. ఎలా అంటే ఇప్పుడు రైట్కి రివర్స్ ఏమవుతుందంటే రైట్కి ఆపోజిట్ లెఫ్ట్. ఓకే, లెఫ్ట్కి ఆపోజిట్ మళ్ళీ రైట్, మళ్ళీ లెఫ్ట్కి ఆపోజిట్ అగైన్ మళ్ళీ రైట్, నెక్స్ట్ రైట్కి ఆపోజిట్ అగైన్ లెఫ్ట్. ఓకే, ఇక్కడ నుంచి మన డైరెక్షన్ కనుక్కుంటే మన ఆన్సర్ వస్తుంది. ఓకే, ఏం ఆన్సర్ అంటే నార్త్. ఓకే, ఇక్కడ మన డయాగ్రామ్ నార్త్. ఓకే, ఇక్కడ సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే, నార్త్కి లెఫ్ట్ వైడ్ ఏమొస్తుందంటే ఇదంతా యాంటీ క్లాక్, ఇదంతా లెఫ్టే వస్తుంది. ఓకే, ఇదంతా ఏమవుతుందంటే ఇదంతా రైట్ డైరెక్షనే అవుతుంది. కాబట్టి ఓకే, ఇదంతా లెఫ్ట్, ఇదంతా రైట్. ఓకే, ఇప్పుడు నార్త్ నుంచి ఎక్కడ తిరగాలి, లెఫ్ట్ తిరగాలి. నార్త్కి లెఫ్ట్ అంటే ఇక్కడ వరకు ఆన్సర్ ఏమంటే వెస్ట్ ఆన్సర్. మళ్ళీ వెస్ట్ నుంచి మళ్ళీ వెస్ట్ నుంచి రైట్ అంటే మళ్ళీ ఎక్కడ రావాలి, మళ్ళీ నార్త్ వస్తుంది. మళ్ళీ నార్త్ నుంచి రైట్, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ అంటే అగైన్ నార్త్ నుంచి రైట్ అంటే ఏమొస్తుందంటే ఈస్ట్ డైరెక్షన్ వస్తుంది. మళ్ళీ ఈస్ట్ డైరెక్షన్లో మనం ఉన్నాం. ఇప్పుడు లాస్ట్ మళ్ళీ ఎక్కడ టర్న్ అవ్వాలి, లెఫ్ట్ టర్న్ అవ్వాలి. ఓకే, ఈస్ట్కి లెఫ్ట్ టర్న్ అయితే ఏమొస్తుందంటే ఇక్కడ నార్త్ డైరెక్షనే వస్తుంది. కాబట్టి స్టార్టింగ్ వాడు ఏ డైరెక్షన్లో మొదలు పెట్టాడు అంటే నార్త్ డైరెక్షన్లో మొదలు పెట్టాడు అనేది దేర్ఫోర్ నార్త్ డైరెక్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ క్యాలెండర్ టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది. ఓకే, క్వశ్చన్ ఏమన్నాడంటే సురేష్ వాజ్ బార్న్ ఆన్ 29th February
2024 అంటే 2024 ఫిబ్రవరి 29న ఎవరు జన్మించారంటే సురేష్ జన్మించాడంట. విచ్ హ్యాపెండ్ టు ఏ మండే. ఓకే, ఆ రోజు ఏ రోజు పడిందంటే మండే పడిందంట. అంటే వాడు ఇచ్చింది ఏ రోజు 2024 ఫిబ్రవరి 29 ఈజ్ ఎ లీప్ ఇయర్. అతను లీప్ ఇయర్ రోజు జన్మించాడు, ఆ రోజు మండే అయింది. క్వశ్చన్ ఏమన్నాడంటే ఇఫ్ హీ లైవ్ టిల్ 2099 అతను 2099 సంవత్సరం వరకు బతికి ఉంటే 2099 సంవత్సరం వరకు బతికి ఉంటే హౌ మెనీ బర్త్డేస్ వుడ్ హ్యావ్ సెలబ్రేటెడ్ ఆన్ మండే. అంటే 2099 వరకు అతను బతికి ఉంటే అలాంటి బర్త్డేలు అంటే ఫిబ్రవరి 29 వచ్చేదే ఎవరి 4 ఇయర్కి ఒకసారి. కానీ 4 సంవత్సరాలకు ఒకసారి బర్త్డే జరుపుకుంటాడు. కానీ ఇంకొక కండిషన్ పెట్టాడు వాడు, ఆ 4 సంవత్సరాలకు వచ్చే బర్త్డే కూడా ఏముండాలంట, మండేనే ఉండాలి అంట. అంటే 29th ఫిబ్రవరి 2024 మండే అయితే అతని బర్త్డే కూడా మండే రావడానికి అలా ఎన్ని బర్త్డే జరుపుకుంటాడు అనేది ఎప్పటి వరకు 2099 వరకు అలా ఎన్ని బర్త్డే జరుపుకుంటాడో క్వశ్చన్. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే ఈ టాపిక్ సేమ్ క్యాలెండర్ సంబంధించిన టాపిక్. ఓకే, మనం బేసిక్ డేటా తెలియాలి. ఓకే, సేమ్ క్యాలెండర్ సంబంధించిన షార్ట్ కట్ ట్రిక్స్ అప్లై చేయాలి. ఓకే, చూద్దాం. సేమ్ క్యాలెండర్ అంటే మనము ఇచ్చిన సంవత్సరం మళ్ళీ అదే క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుంది. సేమ్ క్యాలెండర్ మీనింగ్ వచ్చి ఇక్కడ జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు, జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఏ తేదీన ఏ రోజులు వస్తాయో, అవే తేదీన అవే రోజులు రావాలి. అటువంటి క్యాలెండర్ని మనం సేమ్ క్యాలెండర్ అంటాం. అంటే ఇప్పుడు దాని షార్ట్కట్లో ఏ విధంగా చేయాలి? ఓకే, మనం ఇచ్చిన సంవత్సరాన్ని 4 చేత భాగించాలి. ఇచ్చిన సంవత్సరం 4 చేతనే ఎందుకు భాగించాలి అంటే అది ఒక లీప్ ఇయర్ ఎప్పుడు వస్తుంది అంటే లీప్ ఇయర్ ఎవరి 4 ఇయర్ ఒకసారి వస్తూ ఉంటుంది కాబట్టి మనం 4 చేత భాగించాలి. 4 చేత భాగిస్తే వచ్చే రిమైండర్ ఏమేమి రావచ్చు అంటే 0 రావచ్చు, నెక్స్ట్ 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రిమైండర్ రావచ్చు. మళ్ళీ 4 రిమైండర్ రాదు. మళ్ళీ 4 చేత భాగిస్తున్నాం కాబట్టి మళ్ళీ 4తో భాగిస్తే రిమైండర్ అగైన్ మళ్ళీ 0నే అయిపోతుంది. కాబట్టి రిమైండర్ ఇచ్చిన సంవత్సరాన్ని 4 చేత భాగించాలి. 4 చేత భాగిస్తే 0, 1, 2, 3 రిమైండర్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు అడిగే విధానం ఆఫ్టర్ అయినా అడగచ్చు లేదా బిఫోర్ అయినా అడగచ్చు. ఓకే, ఆఫ్టర్ అడిగితే ఏం వాల్యూస్ వస్తాయి అంటే 4 చేత భాగిస్తే రిమైండర్ 0 వచ్చిందంటే దాని మీనింగ్ ఏమంటే అది ఒక లీప్ సంవత్సరం అని అర్థం. అంటే అదే లీప్ సంవత్సరం మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుందంటే ప్రతి 28 సంవత్సరాలకు ఒకసారి రిపీట్ అవుతూ వస్తుంటుంది. అంటే ప్రతి లీప్ ఇయర్ 28 సంవత్సరాలకు ఒకసారి రిపీట్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా రిమైండర్ 1 వచ్చిందంటే మీరు 4 చేత భాగిస్తే శేషం 1 వచ్చిందంటే అప్పుడు దాని మీనింగ్ ఏమంటే లీప్ ఇయర్ అయిపోయి ఒక రోజు గడిచింది అని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2024 ఈజ్ ఏ లీప్ ఇయర్. 2025 లీప్ ఇయర్ అంటే కాదు, 2020 లీప్ ఇయర్ దాటి ఒక సంవత్సరం గడిచింది అని అర్థం. అప్పుడు 25ని 4 చేత భాగిస్తే అప్పుడు 4 6ల 24 రిమైండర్ ఎంత అంటే 1. ఆ 1 వచ్చినప్పుడు అప్పుడు మనం ఆఫ్టర్ వాల్యూ అడిగితే ఎంత కలపాలి అంటే +6 కలపాలి, అంటే 6 కలపాలి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 4 చేత భాగిస్తే రిమైండర్ 2 వచ్చింది అనుకోండి. 4 చేత భాగిస్తే రిమైండర్ 2 వస్తే అప్పుడు మనం ఎంత కలపాలి అంటే 11 కలపాలి. నెక్స్ట్ అదేవిధంగా రిమైండర్ 3 వస్తే ఎంత కలపాలి అంటే అగైన్ 11 కలపాలి. ఇది షార్ట్ కట్ ట్రిక్. ఓకే, ఇది సేమ్ క్యాలెండర్ పైన అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి ఇదే క్వశ్చన్ అడిగాడు ఏమనంటే 2024 ఫిబ్రవరి 29 మండే అయ్యింది, అలాంటి మండేస్ ఎన్ని వస్తాయి, అదే డేట్న అదే రోజు ఎలా వస్తాయంటే ఏమవ్వాలి, ఇండైరెక్ట్గా సేమ్ క్యాలెండర్ అవ్వాలి. అప్పుడు 2099 వరకు అలా 28 సంవత్సరాలకు ఒకసారి 28 సంవత్సరాలకు ఒకసారి సేమ్ క్యాలెండర్ వస్తుందిగా, అలా ఎన్ని జరుపుకుంటాడో మనకు ఆన్సర్. ఓకే, ఇప్పుడు బిఫోర్ అడిగితే ఏం చేయాలి? బిఫోర్ అంటే మైనస్ చేయాలి. మనం 1వ నంబర్ 1వ రిమైండర్ 3వ రిమైండర్ వస్తే ఏం చేయాలంటే ఇవి రెండు ఇంటర్చేంజ్ చేయాలి. అవి రెండు ఇంటర్చేంజ్ చేస్తే ఎనఫ్. ఓకే, చూద్దాం.
ఇక్కడ 0 రిమైండర్ వస్తే అక్కడ +28 చేస్తాం, ఇప్పుడు -28 చేస్తాం. ఓకే, ఇక్కడ 2 రిమైండర్ వస్తే అక్కడ +11 చేస్తాం, ఇప్పుడు -11 చేస్తాం. ఈ రెండు ఇంటర్చేంజ్ అవ్వాలని చెప్పాను. ఎప్పుడు 1 రిమైండర్ వచ్చినప్పుడు, 3 రిమైండర్ వచ్చినప్పుడు ఇంటర్చేంజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు 6 ఎక్కడ రావాలి, ఇక్కడ రావాలి, -6 చేయాలి, ఇక్కడ -11 చేయాలి. ఇది మన షార్ట్ కట్ ట్రిక్, క్యాలెండర్లో ఉన్న షార్ట్ కట్ ట్రిక్ ఇది. ఓకే, ఇప్పుడు ఎప్పుడైనా కొన్ని దగ్గర మనం +28 చేస్తే ఆన్సర్ రావు. ఓకే, దానికి ఏం చేయాలి అంటే, ఓకే దానికి ఆన్సర్ ఏం చేయాలంటప్పుడు ఇక్కడ దేనికి దగ్గర 28 చేస్తే ఆన్సర్ రావు అంటే సెంచరీస్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 2072తో పోలిన క్యాలెండర్ మరలా ఎప్పుడు వస్తుంది అంటే దీన్ని 4 చేత భాగిస్తే 4 1 4, రిమైండర్ ఎంత 3 అంటే 32, 4 ఎమ్మదల 32 అంటే కంప్లీట్గా డివిజన్ అవుతుందిగా. కాబట్టి రిమైండర్ ఎంత 0 రిమైండర్ 0 కాబట్టి ఎంత కలపాలి 70. 2072ని మనము ఎంత కలపాలంటే 28 కలపాలి. అప్పుడు కలిపితే 2 + 8 0 అంటే 10, 7 + 2 + 1 అగైన్ 10, 2 0 + 1 1, ఇక 2 అంటే 2100. ఈ 2100 అనేది సెంచరీస్ నార్మల్ ఇయర్ అవుతున్నది, శతాబ్దపు సాధారణ సంవత్సరం అవుతుంది. ఈ శతాబ్దపు సాధారణ సంవత్సరం రావాలి అంటే మనం దేంతో భాగించాలి, 400 చేత భాగించాలి. అప్పుడు 2 zeros 2 0 క్యాన్సల్, కంప్లీట్ క్యాన్సల్ అవుతుందా అంటే క్యాన్సల్ అవ్వదు. క్యాన్సల్ కాలేదు కాబట్టే ఇది శతాబ్దపు సాధారణ సంవత్సరం అయింది. అంటే ఇప్పుడు మన లాజిక్ పాయింట్ ఏమి, 28 కలిపితే ఆన్సర్ రావట్లేదే అంటే ఇప్పుడు ఏం కలపాలంటే ఇలా ఒక్కసారి 28 కలిపినప్పుడు శతాబ్దపు సాధారణ సంవత్సరం కనుక వస్తే 28కి బదులుగా మనం ఎంత కలపాలి అంటే 40 కలపాలి. ఓకే, 28కి బదులుగా ఎంత కలపాలంటే 40 కలపాలి. ఇది ఎప్పుడు రావాలి 40 అనేది అంటే మనము 28 కలిపినప్పుడు శతాబ్దపు సాధారణ సంవత్సరం వస్తే, సెంచరీస్ లీప్ ఇయర్ కనుక వస్తే దాని 28 ప్లేస్లో ఎంత కలపాలి అంటే +40 కలపాలి. +40 కలిపితే డైరెక్ట్ మన ఆన్సర్ అయిపోతుంది. ఓకే, ఇదంతా మన బేసిక్ పాయింట్, ఈ టాపిక్ సంబంధించిన బేసిక్ పాయింట్. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నారంటే అతను పుట్టింది ఎప్పుడు 2024 ఫిబ్రవరి 29. ఇది ఏ రోజు పడిందంట, మండే అయిందంట. ఓకే, ఇది మండే అయ్యింది. ఇప్పుడు ఇదే డేటు మళ్ళీ మండే ఎప్పుడు రావాలి, మండే ఎప్పుడు రావాలంటే 2024 అనేది లీప్ ఇయర్గా, మళ్ళీ ఎప్పుడు లీప్ ఇయర్ సేమ్ క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవ్వాలి 28 దగ్గర రావాలి అంటే +28 చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే 12, 2 + 2 + 1 5, ఓకే 20 అలాగే వస్తుంది. 2052 అంటే ఫిబ్రవరి 29 2052, 2052 ఈజ్ ఏ లీప్ ఇయర్. ఓకే, ఈ 2052 కూడా ఏ రోజు అవుతుందంటే మండేనే అవుతుంది. కాబట్టి ఎందుకంటే సేమ్ క్యాలెండర్ కాబట్టి, అంటే ఇక్కడ ఒక మండే వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ దీన్ని 28 కలపాలి. దీన్ని 28 కలిపితే వాల్యూ 10. ఓకే, 5 + 2 + 1 8, ఓకే 0 ఇక 2. 2080 ఫిబ్రవరి 29 కూడా మండేనే అయింది, అంటే 2 సార్లు వచ్చింది. మరి దీన్ని +28 కలిపితే 2100 దాటిపోతుంది. మనకు అడిగిందంత వరకు 2099 వరకే. కాబట్టి ఫిబ్రవరి 29, 2024 మండే అయినప్పుడు అలాంటి మండేస్ అదే తేదీన అదే రోజు ఎప్పుడు వస్తుందంటే 2052కి ఒకసారి వస్తుంది, 2080కి ఒకసారి వస్తుంది. కాబట్టి అలా మండే బర్త్డే ఎన్నిసార్లు జరుపుకుంటాడంటే 2 times, 2 సార్లు మాత్రమే జరుపుకుంటాడు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కోడింగ్ డీకోడింగ్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇన్ ఏ సర్టైన్ కోడ్, if in a certain code language is solid SOLID is written as WPSLPIMFHA అయితే then how will be code written as ATEXXQIBVO is. ఓకే, తెలుగులో క్వశ్చన్ చూసుకోవాలంటే ఒక నిర్దిష్ట కోడ్ భాషలో సాలిడ్ అనే కోడ్ని WPSLPIMFHAగా రాశాడు. అదేవిధంగా
ATEXXQIBOV దేనిగా రాయాలి అంటే వాడు కోడ్ ఇచ్చాడు, మనకు డి కోడ్ కూడా ఇచ్చాడు. ఇదంతా కోడ్, ఇది కోడ్, దానికి సంబంధించిన ఇది డి కోడ్. ఓకే, మన క్వశ్చన్ ఏమన్నాడు, వాడు డి కోడ్ ఇచ్చాడు, మనం ఏం కనుక్కోమంటున్నాడు, కోడ్ కనుక్కోండి అంటున్నాడు. అంటే కోడ్ నుంచి డి కోడ్ ఎలా అయితే వచ్చిందో డి కోడ్ నుంచి కోడ్ చెప్పాలి, డి కోడ్ నుంచి కోడ్ చెప్పాలంటే మనం వచ్చిన ఆన్సర్కి రివర్స్ చెప్పాలి. ఇక్కడ కోడ్ నుంచి డి కోడ్ రావాలంటే ప్లస్ చేసిన ఆన్సర్ని డి కోడ్ నుంచి కోడ్ పోవాలంటే మైనస్ చేయాలి, అంటే మైనస్తో చెప్పాలి. అలా ఇక్కడ ఏం చేస్తే దాన్ని రివర్స్లో చెప్పాలి. అలా చెప్తేనే డి కోడ్ నుంచి కోడ్ కనుక్కోగలం. ఓకే, చూద్దాం ఇక్కడ ఏం లాజిక్ ఇచ్చాడు అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కోడింగ్ డీకోడింగ్ నుంచి ఏ విధంగా అడిగాడంటే ఇక్కడ సాలిడ్. ఓకే, సాలిడ్ యొక్క డీకోడ్. ఓకే, SOLID సాలిడ్ యొక్క డీకోడ్ ఏమి ఇచ్చాడంటే WPSL. ఓకే, PIMFHA ఇచ్చాడు. ఓకే, ఇది వాడిచ్చిన డీకోడ్. వీడి ఫస్ట్ ప్లేసెస్ నంబర్ రాయాలి. ఓకే, 19, 15, 12, 9, 4. ఓకే, ఇక్కడ 23, 16. ఓకే, 19, 12, 16, 9, 13. ఓకే, ఇక్కడ వాల్యూ 6, 8, 1. ఇవి ప్లేసెస్ నంబర్ రాశాం. ఇక్కడ లాజిక్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పైన 5 లెటర్స్ ఉన్నాయి, కింద 10 లెటర్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క దానికి ఏమి ఇస్తున్నా అంటే రెండు డి కోడ్ ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు 19 కాస్త 23 అయింది. 19 కాస్త 23 అంటే +4 చేశాడు. నెక్స్ట్ 19 కాస్త 16 అయింది. అప్పుడు ఏం చేశాడు, -3 చేశాడు. అంటే ఒక్క ఎస్ లెటర్నే +3 ఒకసారి, -3 ఒకసారి. అదే లాజిక్ ఉందేమో చూద్దాం. ఓకే, ఇక్కడ 15 కాస్త 19 +4, దాని తర్వాత మళ్ళీ -3, 15లో 3 తీస్తే 12. అంటే లాజిక్ ఏమంటే ప్రతి ఒక్క దానికి +3, -3, +3, -3 చేస్తే ఆన్సర్ వస్తుంది. ఎక్కడి నుంచి, కోడ్ నుంచి డీ కోడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. కానీ మనకి ఏమి ఇచ్చాడంటే వాడు డీ కోడ్ వాడిచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి, కోడ్ కనుక్కోవాలి. కాబట్టి డీ కోడ్ నుంచి కోడ్ కనుక్కోవాలి అంటే మనం ఏ విధంగా చేయాలి. ఓకే, వాడు డీ కోడ్ వాడిచ్చాడు, మనం కోడ్ నుంచి డీ కోడ్ రావాలంటే +4, -3 చేయాలి. కానీ రివర్స్ చెప్పాలి అంటే -3 చేయాలి, తర్వాత +3 అయినా చేయాలి. అలా ఏదో ఒకటి చేస్తే మన ఆన్సర్ వస్తుంది. ఓకే, చూద్దాం ఏ విధంగా రావాలి. ఓకే, వాడు ఇచ్చిన డీ కోడ్ ఏమంటే ATEXXQIBVO. ఓకే, దానికి సంబంధించిన డీ కోడ్. మన ఈ రెండింటికి ఒకటే కోడ్ వస్తుంది, ఈ రెండింటికి ఒకటే కోడ్, ఈ రెండింటికి ఒకటే కోడ్, ఈ రెండింటికి అలా రెండు లెటర్స్కి ఒక కోడ్ వస్తున్నది. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, +4 పై నుంచి కిందికి రావాలి. కోడ్ నుంచి డీ కోడ్ రావాలంటే +4 చేయాలి మనం. కానీ ఇక్కడ డీ కోడ్ నుంచి మనం ఏం కనుక్కోవాలంటే కోడ్ కనుక్కుంటున్నాం. డీ కోడ్ నుంచి కోడ్ కనుక్కుంటున్నామంటే వాడు ఇచ్చిన కోడ్కి రివర్స్లో చెప్పాలి. అంటే +4 చేస్తే పై నుంచి కిందికి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, -4 చేయాలి, +3 చేయాలి. ఇక్కడ అంతే, -4 +3, ఇక్కడ -4 +3, -4 +3. అలా ప్రతి ఒక్క దానికి -4 +3 చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే, -4 +3 చేయాలి. ఏదో ఒకటి చేయండి, -4 అయినా చేసుకుంటూ వెళ్ళండి, లేక +3 అయినా చేసుకుంటూ వెళ్ళండి. మనం +3 చేసుకుంటూ పోదాం. T యొక్క నంబర్ 20, నెక్స్ట్ X యొక్క నంబర్ 24, నెక్స్ట్ అదేవిధంగా Q యొక్క నంబర్ 17, B యొక్క నంబర్ 2, O యొక్క నంబర్ 15. ఓకే, 20 + 3 23, 20 + 3 23 కాబట్టి 23 యొక్క లెటర్ ఏమి అంటే W. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 24 + 3 27, 27 అన్నా కరెక్టే, 1 అన్నా కరెక్టే. ఎందుకంటే 27ని 26 + 1 రాయొచ్చు. 26 అంటే కంప్లీట్ జెడ్, మళ్ళీ జెడ్ తర్వాత సైకిల్ ఫామ్ అవుతుంది. 1 అంటే ఎంత, మళ్ళీ ఏనే, కాబట్టి ఇక్కడ ఏ అనే లెటర్ వస్తుంది. దాని తర్వాత 17 + 3 వాల్యూ 20 అంటే టీ. నెక్స్ట్ అదేవిధంగా 2 + 3 వాల్యూ 5 అంటే ఈ.
నెక్స్ట్ 15+3 ఎంత? 18. 18 అంటే R వాల్యూ. అంటే వాడు కోడ్ మనం ఏం కనుక్కుంటున్నామంటే మన కోడ్ ఏం కనుక్కున్నాం? వాటర్. వాటర్ యొక్క డి కోడ్ ఏమంటే ATEXXQIBVO అని వచ్చింది. దేర్ ఫోర్ వాటర్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇప్పటి వరకు కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.